మీరు మా ఛానల్ని ఆదరిస్తారని మేమందరం అనుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేసి చూడండి ప్లీజ్. అలా సింహాలను నరికేసిన తర్వాత దొరికిన పిల్లవాడిని కన్నతల్లిలా చూసుకుంటున్న మహారాణి పైన చంద్రుడిని చూపిస్తూ ఆహారాన్ని తినిపిస్తూ ఉంటుంది. తినిపించే సమయంలో రాజు భార్యకి ఏదో వింత శబ్దం వినపడేది. గారి తాత ముత్తాతలు తండ్రి గారు సంపాదించిన ఆస్తి ఒక సీక్రెట్ రూమ్లో ఉండిద్ది. అది వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ ఉంటారు. అట్లాంటి టైంలో శబ్దం వచ్చిన పిల్లవాడు చూసేటప్పటికి అవి మెరుస్తూ ఉండేటప్పటికి ఆ పిల్లవాడు అవి ఆడుకునే వస్తువులేమో అనుకొని రాజుగారు పడుకున్నప్పుడు రాజుగారి దగ్గర మొత్తం గాలిస్తాడు ఆ తాళం కోసం. అదే రోజు నైట్ ఆ పిల్లవాడిని గట్టిగా మందలించి రాణిగారిని గట్టిగా కేకలు వేస్తున్న రాజుగారు ఆ పిల్లవాడిని గదిలోకి పంపించొద్దు అని చెప్పాను కదా అని చెప్పి గట్టిగా కేకలే సమయంలో రాణిగారు వచ్చి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తుంది. ఆయన తండ్రి కాబోతున్నారు అని రాజుగారికి చెప్పేటప్పటికి రాజుగారు గుండెలపై చేసుకుని చాలా ఆనందపడుతూ ఉంటాడు. అదే కొన్ని నెలల తర్వాత రాణిగారికి శ్రీమంతపు ఫంక్షన్ చాలా అంటే చాలా గ్రాండ్గా ఊరినే పిలిచి మరి రాజుగారు తనకున్న సంపదలో పావు భాగమును ఊరు మొత్తంకు పంచివేశారు. ఆ రోజు ఆ శ్రీమంతపు వేడుక అయిన తర్వాత యువరాజు తన గదిలోకి వచ్చి నిద్రిస్తుండగా ఆయనకి ఎప్పుడు ఏకైక కళ ఒకే ఒక్క కళ ఎప్పుడు వస్తుంటుంది నిద్రలో. అదే రాజ్యసింహాసనం. ఆ రాజ్యసింహాసనం పైన ఆయన కూర్చొని ఊరి జనాభాకి తీర్పు చెప్తున్నట్టుగా ఎప్పుడు వస్తుంది ఆ కళ. ప్రతిరోజు నిద్ర వచ్చిన తర్వాత కళ వస్తుంటుంది. ఎప్పుడు నెరవేరుతున్నా మార్నింగ్ ఒక పెద్ద పక్షి ఒక పిల్లవాడి చుట్టూరు తిరుగుతూ ఉంది. ఏంటా పక్షిని చూస్తా పిల్లవాడికి చెప్తూ రాజుగారు నిన్ను రమ్మన్నారు అని చెప్పి తీసుకొని ఒక వింత లోకమునకు తీసుకొని వెళ్తుంది. ఆ వింత లోకముని నేను ఎప్పుడో చూసినట్టుంది అని అనుకుంటాడు ఆ పిల్లవాడు. అప్పుడు ఆ రాజుగారు నీకు చెప్పిన పని చేశావా, మన నిధి ఆ రాజు ఎక్కడ దాచాడో చూసావా అని అడుగుతాడు. నేను చూశాను, అది ఆడుకునే వస్తువు అనుకున్నాను కానీ నిధని తెలియదు. చెప్పినట్టయితే పార్ట్ 1 చూడండి, అప్పుడే పార్ట్ 2 అర్థమవుతుంది. పార్ట్ 3 అని కామెంట్ చేస్తాను.